ఉన్న ఈ ఎలక్షన్ ప్రక్రియ గురించి, ఓటింగ్ రైట్స్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 1950 తర్వాత మిగతా ఇతర కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాలో ఒకేసారిగా అందరికీ కూడా ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద కంట్రీస్లో కూడా ఏదైతే ఇప్పుడు పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ కూడా ఫేస్డ్ మేనర్లో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముందు చదివిన వారికి, మేల్ ఓటర్స్కు వారికి ఇచ్చి తర్వాత విమెన్స్కు, ఇల్లిటరేట్స్కి అలా ఒక ఫేస్డ్ మేనర్లోనే ఇచ్చేవారు. బట్ మన భారతదేశంలో అందరికీ సమానంగా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వేరు కంట్రీస్తో పోలిస్తే మన భారతదేశంకున్న ఒక గొప్పతనం. బికాస్ 1915 అప్పుడే ఒకేసారిగా అందరికి కూడా ఈక్వల్ గా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా వివిధ కంట్రీస్ మన కంట్రీ పైన ఒక కమెంట్స్ చేసేవారు. ఏంటి అందరు కూడా ఈ ఇండియా ఈ డెమోక్రసీని నిలబడగలుగుతారా, ఎంతవరకు అది వెళ్తుంది అని ఛాలెంజ్ చేసేవారు. వాటి అన్నింటినీ కూడా అధిగమించి ఇప్పుడు ఆఫ్టర్ 77 ఇయర్స్ తర్వాత కూడా మన డెమోక్రసీ డే బై డే స్ట్రెంగ్తన్ అయి వస్తుందంటే అది మన ప్రతి ఒక్కరు కూడా గౌరవపడాల్సిన ఒక అంశం. సో అదే విధంగా ఇప్పుడు చూస్తే ఇది ఇక్కడ ఉన్న యంగ్ ఓటర్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం అంటే మన రాజ్యాంగంలో, మన కాన్స్టిట్యూషన్ లో వివిధ రైట్స్ అనేది ప్రజల కోసం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఈ ఓటింగ్ రైట్స్ అనేది చూస్తే సమాజంలో ఒక ఈక్వాలిటీ అనేది మనం ఎప్పుడు కూడా ఒక విషయంగా పెట్టుకుని దాన్ని అచీవ్ చేయాలని కంటిన్యూస్ గా మనం ట్రై చేస్తూ వస్తున్న ఒక అంశం. ఉన్న ఈ ఎలక్షన్ ప్రక్రియ గురించి, ఓటింగ్ రైట్స్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 1950 తర్వాత మిగతా ఇతర కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాలో ఒకేసారిగా అందరికి కూడా ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద కంట్రీస్లో కూడా ఏదైతే ఇప్పుడు పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ కూడా ఫేస్డ్ మేనర్లో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముందు చదివిన వారికి, మేల్ ఓటర్స్కు వారికి ఇచ్చి తర్వాత విమెన్స్కు, ఇల్లిటరేట్స్కి అలా ఒక ఫేస్డ్ మేనర్లోనే ఇచ్చేవారు. బట్ మన భారతదేశంలో అందరికీ సమానంగా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వేరు కంట్రీస్తో పోలిస్తే మన భారతదేశంకున్న ఒక గొప్పతనం. బికాస్ 1915 అప్పుడే ఒకేసారిగా అందరికి కూడా ఈక్వల్ గా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా వివిధ కంట్రీస్ మన కంట్రీ పైన ఒక కమెంట్స్ చేసేవారు. ఏంటి అందరు కూడా ఈ ఇండియా ఈ డెమోక్రసీని నిలబడగలుగుతారా, ఎంతవరకు అది వెళ్తుంది అని ఛాలెంజ్ చేసేవారు. వాటి అన్నింటినీ కూడా అధిగమించి ఇప్పుడు ఆఫ్టర్ 77 ఇయర్స్ తర్వాత కూడా మన డెమోక్రసీ డే బై డే స్ట్రెంగ్తన్ అయి వస్తుందంటే అది మన ప్రతి ఒక్కరు కూడా గౌరవపడాల్సిన ఒక అంశం. సో అదే విధంగా ఇప్పుడు చూస్తే ఇది ఇక్కడ ఉన్న యంగ్ ఓటర్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం అంటే మన రాజ్యాంగంలో, మన కాన్స్టిట్యూషన్ లో వివిధ రైట్స్ అనేది ప్రజల కోసం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఈ ఓటింగ్ రైట్స్ అనేది చూస్తే సమాజంలో ఒక ఈక్వాలిటీ అనేది మనం ఎప్పుడు కూడా ఒక విషయంగా పెట్టుకుని దాన్ని అచీవ్ చేయాలని కంటిన్యూస్ గా మనం ట్రై చేస్తూ వస్తున్న ఒక అంశం. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతము, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు
ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా అటెన్షన్ లో ఉండండి. జగన్ సీనియర్ సిటిజన్స్ కి, మీడియా మిత్రులకి, ఇతర అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జనవరి 25 మనం నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం మై ఇండియా మై ఓట్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము. మన గుంటూరు జిల్లాలో చూస్తే ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అన్ని స్కూల్స్లో కూడా వివిధ కార్యక్రమం నిర్వహించి ఎలక్వేషన్, ఎస్ఏ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్స్ అవి కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఇవి అన్ని కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో, ముఖ్యంగా యంగ్ ఓటర్స్ మధ్యలో ఒక ఓటింగ్ రైట్స్ గురించి ఒక అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో మనం ఇవి అన్ని యాక్టివిటీస్ని కూడా నిర్వహిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. కొన్ని ఏరియాలో లెస్ దెన్ 500 ఓట్స్ లో ఎలక్షన్ డిసైడ్ అయింది. దట్ డిసైడ్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఓట్. దెన్ మీకు తెలుస్తుంది దట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ ఓట్. తర్వాత I am thankful to all the BLOs, all the AEROs, all the EROs, because మీ efforts లేకుండా it is not possible to enroll the voters. Next, I want to thank the political parties and their representatives. పెడుతున్నారు. నేను పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ మీటింగ్ లో కూడా చూసాను. మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ ప్రాసెస్ లో మనకి సపోర్ట్ చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకుని దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద స్టూడెంట్స్ అందరూ సీనియర్ ఓటర్స్ కి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి గారు, అలాగే గౌరవ గారు ఎలక్షన్స్ 40-50 సంవత్సరాల నుండి కూడా సిటిజన్స్ కి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ఆర్టీఓ గారు, గౌరవ అడిషనల్ కమిషనర్ గారు అందరూ పాల్గొని నేషనల్ ఓటర్స్ డే ర్యాలీని ప్రారంభిస్తున్నారు. అందరూ కూడా ప్రత్యేక స్ఫూర్తితో ఈరోజు నేషనల్ ఓటర్ డే జరుపుకోవాలి. మై భారత్ మై ఓట్ నినాదంతో ఈరోజు 16వ నేషనల్ ఓటర్స్ డేని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అందుకు భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీని ప్రారంభించుకోబోతున్నాం.
మై భారత్